మంచిర్యాల గర్మిల స్కూల్లో 92వ సంవత్సరంలో 10th క్లాస్ చదువుకున్న నా మిత్రులందరము ఈరోజు ఈ కొలంగూడ గ్రామాన్ని మరి నేను మంచిర్యాల మండల ఎంపీగా అయిన తర్వాత మన దత్త తీసుకున్నా కాబట్టి నా మిత్రులు వివిధ రంగాలలో మరి డిప్యూటీ తహసీల్దార్ కానీ లండన్లో కానీ యూఎస్ఏలో కానీ అదేవిధంగా సింగరేణిలో మరి మేనేజర్ స్థాయిలో కానీ సింగరేణిలో కానీ టీచర్స్ కానీ అన్ని రకాల మరి బిజినెస్లో కూడా చాలామంది మిత్రులు మరి బిజినెస్ చేస్తున్నారు కాబట్టి నేను ఎంపీగా అయిన తర్వాత నా మిత్రులందరితో కూడా ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నా. మరి ఖచ్చితంగా కొలంగూడ అనేది మంచిర్యాల మండలంలోనే మరి చాలా వెనుకబడ్డ గ్రామం. ఇక్కడి నివాసులు ఎవరైతే ఇక్కడ మరి నివాసం ఉంటుందో ఇంకా కూడా భావి మరి దానికి దూరంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని మార్చడానికి నా వంతు నేను కృషి చేస్తున్నా కాబట్టి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడానికి మరి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు మరి ముందుకు వస్తున్నాయి. దాంట్లో భాగంగానే మరి మనం కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం అనే ఒక ఆలోచన మరి మిత్రులకు సంతోష్కి కానీ శ్రీనుకు కానీ రమేష్ కానీ గోవిందన్న కానీ మరి మిగతా చాలామంది మిత్రులకు కూడా మరి రాముకు కానీ చెప్పడం జరిగింది. దాంట్లో వాళ్ళందరూ కూడా సరే మనం 92లో మరి 140 ఏదైతే 136 మంది మరి 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నాం కాబట్టి మన అందరం కూడా మరి ఏదో రంగంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ప్రాంత ప్రజల కోసం మరి ప్రభుత్వ పాఠశాల చదివినందుకు మరి గరీబు వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఏదో ఒక చేద్దామని ఒక ఆలోచనతో వాళ్ళందరం కూడా ఇలా ముందుకు రావడం. మిత్రులు మరి రేపు లండన్ వెళ్ళిపోతుంది కాబట్టి మరి ఇమీడియట్గా ఏదో ఒక ప్రోగ్రామ్ చేద్దామని మరి కొలంగూడను ఎన్నుకొని ఇక్కడ మరి ఈ సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ కానీ చెప్పుడుతోనే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి మరి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇవాళ ఏర్పాటు చేసినాం. భవిష్యత్తులో ట్రస్ట్ ద్వారా ఖచ్చితంగా ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఏదో రకంగా మరి ప్రజలకు మరి సేవ చేయడానికి ఖచ్చితంగా మేము ముందుంటాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి సహకరించిన మిత్రులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నాం. మనం తెలంగాణ రాష్ట్రం రాకముందు మరి సమైక్య పాలనలో ఉన్నప్పుడు మరి ఏదైతే గ్రామాలంతా అభివృద్ధికి మరి దూరంగా ఉన్నాయి, ఇలా తెలంగాణ రాష్ట్రం మన నీళ్లు మన నిధులు మన ఉద్యోగాలు మరి మనకు కావాలని ఒక ఆలోచనతో మరి తెలంగాణ రాష్ట్రం కోసం మరి పోరాటం చేసినాం. మంచిర్యాలకు సంబంధించిన నా మిత్రులందరం కూడా కలిసి ఇలా ఈ ప్రోగ్రాం చేస్తున్నాం.